హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో సేవకు ప్రతిరూపమైనటువంటి ఆధ్యాత్మిక కిరీటం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా యొక్క 100 years బర్త్డే సెలబ్రేషన్స్లో నేను పాల్గొనడం అయితే జరిగింది. మానవ సేవే మాధవ సేవ అని బోధించిన సత్యసాయి ఒకవైపు ఆధ్యాత్మిక బోధనలతో మానవాళిని చైతన్యవంతులను చేస్తూనే కనీస అవసరాలకు నోచుకునే బడుగు జీవులకు సేవలందించే మహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 1972లో శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విద్య, వైద్యం, తాగునీరు ఉచితంగా అందిస్తున్నారు. అదేవిధంగా ఖరీదైన వైద్యాన్ని ఉచితంగానే చేస్తున్నారు. కోట్లాది మంది ఉచిత వైద్యాన్ని అయితే పొందారు. ప్రేమ, సేవ, సార్వత్రిక సోదరభావంతో సమాజానికి నిత్యం కొత్త నమూనాలు తీసుకొస్తున్నారు. ఇక్కడ చదివిన ఎందరో ప్రముఖులు ఉన్నత స్థానాల్లో అవతార పురుషుడిగా బాబా భౌతికంగా లేకపోయినా ఆయన ప్రారంభించిన విధానాలు నేటికి కొనసాగుతున్నాయి. శ్రీ సత్యసాయి అనే పదం శాశ్వతంగా ప్రజల గుండెల్లో నిలిచిపోయి స్వామివారి యొక్క ప్రసంగంలో ఎక్కువగా వినిపించే పదాలు ఏమిటంటే లవాల్, సర్వాల్, అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్, అంటే అందరికీ మంచి చేయి, ఎవరికి హాని చేయకు అనే పదాలు ప్రతిసారి వినిపించేవి. పుట్టపర్తి ఆధ్యాత్మిక అభ్యున్నతి కోసము ప్రశాంతి నిలయం కేంద్రంగా మొదలైన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా 156 దేశాలకు పైగా విస్తరించింది. సాయి అనే పదానికి 3 అక్షరాలు SAI. ఎస్ అంటే సర్వీస్, అంటే సేవ. ఏ అంటే అడోరేషన్, అంటే ఆరాధన. ఐ అంటే ఇల్యూమినేషన్, అంటే కాంతివంతం. ఇది జ్ఞాన మార్గానికి సూచికం. సాయి అంటే కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల సమ్మేళనం. విద్య అంటే కేవలం జ్ఞానం కాదు, అది మనిషిలో దాగి ఉన్న దైవత్యాన్ని వెలికితీసే సాధనమని ఆ స్ఫూర్తితో బాబా ప్రారంభించిన విద్యా వ్యవస్థ నేడు లక్షలాది మంది విద్యార్థులకు మానవతత్వం, సేవ, ఆత్మవిశ్వాసం అనే త్రివాద మార్గాన్ని చూపిస్తుంది. సమాజ సేవే విద్యార్థి యొక్క ధర్మమని భగవత్ శ్రీ సత్యసాయి బాబా గారు అన్నారు. భారతదేశంలో ప్రాచీన కాలంలో వర్ధిల్లిన గురుకుల వ్యవస్థను ప్రతిరూపంగా శ్రీ సత్యసాయి విద్యా సంస్థలు అయితే ఏర్పాటయ్యాయి. విద్యా బోధనతో పాటు ధార్మిక బాధ్యత, నైతిక విలువలతో విద్యార్థుల యొక్క సౌశల్యాన్ని పెంపొందించే విద్య గల పరమ లక్ష్యంగా భావించేవారు. ఈ ప్రాచీన విలువల గల ప్రాతిపదికనే శ్రీ సత్యసాయి విద్యా సంస్థలను భగవత్ శ్రీ సత్యసాయి బాబా ఏర్పాటు చేశారు. బాబా గారు ఆవిష్కరించిన విద్యా సూత్రం ఏమిటంటే విద్యారంగంలో విలువలను పునరుద్ధరించాలనే సంకల్పంతో శ్రీ సత్యసాయి బాబా ఎడ్యుకేర్ అనే భావాన్ని ప్రవేశపెట్టారు. ఎడ్యుకేర్ అనే లాటిన్ పదము, దీని అర్థం మనలో దాగి ఉన్నదాన్ని వెలికి తీయడము. శ్రీ సత్యసాయి విద్యా సంస్థల్లో ఈ విధానం విద్యార్థులు ఉన్నటువంటి అంతర్గత జ్ఞానాన్ని వెలికితీసి వారిలో ఉన్నత విలువలను పదులుకొల్పడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఇది కేవలం అకాడమిక్ విద్య కాదు, మనస్సు, హృదయం, చేతులు అనే 3 కోణాల సమగ్రాకృతి.
ఉన్నతమైన నైతిక విలువలు, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సేవ సంసిద్ధత కలిగిన విలువలతో కూడిన భావి పౌరులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా శ్రీ సత్యసాయి విద్యావాహిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీని ద్వారా తయారయ్యే విద్యార్థులకు కేవలం విద్యార్హతలు కలిగిన వారే కాకుండా దేశం పట్ల తపన, బాధ్యతాయుతమైన పౌర చైతన్యం, సమగ్రత, ప్రేమ, దయ, సహానుభూతితో కూడిన సమగ్ర వ్యక్తులుగా ఎదగాలనేదే ఈ సంకల్పంతో విలువలతో కూడిన సార్వత్రిక విద్యను ఉచితంగా అందించడమే శ్రీ సత్యసాయి విద్యావాహిని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంత మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి ఈ బాబా గారి యొక్క స్పెషల్ డే అన్నట్టు బర్త్డే, 100 years బర్త్డే కాబట్టి ఇంత మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి సాయిబాబా యొక్క బర్త్డేని చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేసారు. స్వామివారి యొక్క ఈ 100 years బర్త్డేకి అయితే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేశారు. ఇందులో చాలామంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు కూడా రావడం జరిగింది. ఈ స్పెషల్ డేని గుర్తుగా పిల్లలందరికీ డ్యాన్స్ చేసిన వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మనం కూడా స్వామివారి యొక్క సిద్ధాంతాన్ని ఫాలో అవ్వడం. లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అనే విధంగా ఉండాలి మనము. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే స్వామి గారు.